మీకు ఆ ఇన్సిడెంట్ వినగానే అలా రిజిస్టర్ అయిపోయిందా మనసులో? అది మీరు ఒక పంచాయతీలో జరిగింది అన్నట్టుగా కూడా ఎక్కడో చెప్పారు. అవునవును సార్, అవును సార్. ఇక రచ్చ చేయకండి, దీన్ని పేపర్లో వచ్చిన పేపర్లో కూడా రాలేదు అనేది అన్నారు. రాలేదు సార్, రాలేదు, ఎక్కడా రిజిస్టర్ కాలేదు అని. కానీ చివరిలో మీరు కొన్ని పేపర్ కటింగ్స్ అవేవో రోల్ చేసినట్టుగా అనిపించింది నాకు. అంటే ఆ పేపర్లో ఉన్న సమాచారం జనరిక్గా వేసాం. పరువు హత్యల మీద, ఆడపిల్లల తండ్రులు అవును కులం పేరిట, మతం పేరిట పరువు హత్యలు, ఈ నేపథ్యంలో కటింగ్స్ వేశారు. కానీ ఇదైతే పేపర్లో ఎక్కడ రిజిస్టర్ కాలేదు. మీరు అక్కడ ఆర్గానిక్గా విన్నదే? అవును సార్, విన్నదే సార్. ఓకే. ఎలా సెటిల్మెంట్? పంచాయతీ అంటే అన్నల పంచాయతీనా? అదే పంచాయతీ, అన్నల పంచాయతీ. మరి ఇంకేం పంచాయతీ ఉంటుంది సార్ అప్పుడు? అన్నల పంచాయతీలో అతనికి ఏమన్నా శిక్ష వేయటం జరిగిందా? అప్పుడు శిక్షలు ఏం లేవు. అంటే నేను చిన్నపిల్లగాను సార్ అప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళదంతా అంటే పాకిపోయింది మొత్తం. జస్ట్ ఇట్లయిందట. అంటే అప్పుడు ఏంటంటే మా పెద్ద నక్సలైట్. ఓకే, చెప్పుకోవచ్చు సార్? చెప్పచ్చు, ఏం పర్లేదు. ఏ గ్రూప్? మన నెంబర్ 2 గ్రూప్ సార్. సిపిఐ న్యూ డెమోక్రసీ. అదే న్యూ డెమోక్రసీ. న్యూ డెమోక్రసీ. సో అప్పుడు ఉండే మాట్లాడుతూ ఉండే, ఆ డిస్కషన్ ఎక్కువ అవుతూ ఉండే. ఇట్లయింది అట్లయిందంటే ఆ ఇష్యూ అయిపోయినాక అప్పుడు మాకు పెద్దలు అంటే పోలీసులు, మా ఊరి పోలీసు అని మొత్తం లేదు. అసలు మా నియోజకవర్గానికి పోలీసులు రారు, ఎవరు రారు. మొత్తం అన్నలే రావాలా, అన్నలే డిసైడ్ చేసి పోవాలంతే. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగితే వచ్చిర్రు, నార్మల్ మాట్లాడిర్రు. వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆయనకి బాగా కొట్టారు సార్. ఓకే, కొట్టుడే వాళ్ళు. శిక్ష పడింది? పడ్డా సార్. చైతన్య క్యారెక్టర్ కు శిక్ష పడింది? యా సార్. ఓకే. చచ్చిపోయాడు సార్, తర్వాత చనిపోయాడు. చచ్చిపోయాడు. ఓకే, సూసైడ్ చేసుకున్నట్టుంది.